ప్రభుత్వం మన ఆడపిల్లల కోసం ఒక పెట్టుబడి స్కీమ్ తీసుకొచ్చింది. ఇది వాళ్ళ ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కోసం, మ్యారేజ్ కోసం ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందించడానికి యాజ్ పేరెంట్స్ మీకు సహాయపడుతుంది. హాయ్, నేను సి అపూర్వ జయసింహ అండ్ ఈ వీడియోలో మనం ఆ స్కీమ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. బేటీ బచావ్ బేటీ పఢావ్ క్యాంపెయిన్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు January 22, 2015 అంటే ఈ స్కీమ్ వచ్చి ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది, ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. మనం మాట్లాడేదే సుకన్య సమృద్ధి యోజన గురించి. ఇది గర్ల్ చైల్డ్ బెనిఫిట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన స్కీమ్. ఇది గవర్నమెంట్ తరఫు నుంచి మద్దతు పొందుతున్న స్కీమ్. ఈ వీడియోలో మనం ఈ స్కీమ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. అసలు ఈ సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి, దానికి ఎవరు అర్హులు, ఈ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఈ స్కీమ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఇందులో రిజిస్టర్ అయిన వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ సుకన్య సమృద్ధి యోజనపై ఇంట్రెస్ట్, మీ రాబడి ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, అందులో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఇవి కాకుండా ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ స్కీమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఉంటాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఈ సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఆడపిల్లల చదువు అండ్ పెళ్ళికి సంబంధించిన ఖర్చుల కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం, అంటే మీకు ఆర్థికంగా సహాయపడడం ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ స్కీమ్లో ఆడపిల్లల పేరెంట్స్ లేదా గార్డియన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు రెగ్యులర్గా డబ్బులు పెట్టుబడి పెట్టొచ్చు. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి అమౌంట్ విత్ వడ్డీ మొత్తం రిటర్న్ వస్తుంది. ఈ SSY అకౌంట్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అకౌంట్ ఓపెన్ చేసిన రోజుల నుంచి 21 years అంటే 21 సంవత్సరాలు ఉంటుంది. ఈ 21 సంవత్సరాల లోపు సపోజ్ మీ అమ్మాయికి పెళ్లి చేశారనుకోండి, అప్పుడు ఇది ముందుగానే మెచ్యూర్ అవుతుంది. ప్రస్తుతం ఈ యొక్క స్కీమ్లో పెట్టుబడి పెట్టిన మొత్తంపై 8% వడ్డీ మీరు పొందుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సుకన్య సమృద్ధి యోజనకి ఎవరు అర్హులు, ఎలిజిబుల్ పేరెంట్స్ ఎవరు, ఈ స్కీమ్లో ఎవరు ఎలిజిబుల్, ఈ స్కీమ్లో ఎవరు పెట్టుబడి పెట్టొచ్చు అంటే ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసే టైంకి మీ అమ్మాయి వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అంటే అమ్మాయి పుట్టాక 10 సంవత్సరాల లోపు ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అకౌంట్ మీరు ఓపెన్ చేయాలి. ఒక అమ్మాయి పేరు మీద మీరు కనుక ఈ స్కీమ్ ఓపెన్ చేశారంటే ఆ అమ్మాయి పేరు మీద ఇది ఒకటే స్కీమ్ ఉంటుంది. మీకు కనుక 2 ఆడపిల్లలు ఉంటే మీరు 2 పేరు మీద చెరొక స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను. లెట్స్ సే మీకు ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఉంది, ఆ అమ్మాయి పేరు మీద మీరు ఆల్రెడీ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత మీకు ట్విన్ గర్ల్స్ పుట్టారు అనుకుందాం. సో ఇప్పుడు మీకు 3 ఆడపిల్లలు ఉన్నట్టు మీరు 3 పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ మీకు ఫస్ట్ ఒక ఆడపిల్ల పుట్టి, తర్వాత సెకండ్ ఇంకో ఆడపిల్ల పుట్టి, తర్వాత 3వ అమ్మాయి కూడా ఆడపిల్ల అయినప్పుడు మీరు 3వ అమ్మాయి పేరు మీద ఈ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ కూడా రావచ్చు, దత్తత తీసుకున్న అమ్మాయిలకు కూడా ఈ స్కీమ్ అప్లై అవుతుందా అని. ఎస్, మీరు మీ అడాప్షన్ పేపర్స్, లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సబ్మిట్ చేసి మీరు దత్తత తీసుకున్న అమ్మాయి కోసం కూడా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఆడపిల్లల పేరెంట్స్ లేదా లీగల్ గార్డియన్స్ మాత్రమే ఓపెన్ చేయగలగాలి, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ స్కీమ్ యొక్క కొన్ని ఫీచర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 2018 to 2021 మధ్య ఈ స్కీమ్ కింద 1,42,73,000 అంటే 1,50,00,000 అకౌంట్స్ ఓపెన్ చేయబడ్డాయి 3 సంవత్సరాల టైంలో. సో ప్రజలు ఈ స్కీమ్కి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే దీని వెనుక కారణమే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్. ఫస్ట్, స్కీమ్ స్టార్ట్ చేయడానికి అవసరమైన మినిమం ఇన్వెస్ట్మెంట్, అంటే మీరు మినిమం పెట్టాల్సింది 250 రూపీస్. మ్యాక్సిమం ఎంతవరకు పెట్టొచ్చు అంటే 1.5 lakh వరకు పెట్టొచ్చు. పేరెంట్స్గా మీరు అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుండి 15 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 250 రూపీస్ అంటే 250 రూపాయల కనీస మినిమం ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఆ తర్వాత అకౌంట్ మెచ్యూరిటీ వరకు మీకు ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. అయితే తమ పిల్లల తరపున స్కీమ్ తీసుకుంటున్న పేరెంట్స్కి ఏదైనా జరిగితే అలాంటి కేసెస్లో స్కీమ్ క్లోజ్ చేసి ఫ్యామిలీకి లేదా ఆ ఆడపిల్లకి డబ్బులు ఇస్తారు.
స్కీమ్ కంటిన్యూ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. అప్పుడు అమ్మాయికి 21 years ఆఫ్ ఏజ్ వచ్చాక, 21 సంవత్సరాల వయసు వచ్చాక ఈ స్కీమ్లో ఉన్న మొత్తం పెట్టుబడిని మీకు అందిస్తారు. మీరు ఏ సమయంలో అయినా స్కీమ్లో మినిమం అమౌంట్ కూడా పెట్టలేని పరిస్థితి ఉంటే కూడా మీరు ఈ స్కీమ్ని ఆపేయచ్చు. అందులో ఉన్న మొత్తం పెట్టుబడి మీకు ఇచ్చేస్తారు. అయితే మీరు ముందుగానే మనీని విత్డ్రా చేయొచ్చా, ఇన్ని సంవత్సరాలు కట్టి తీరాల్సిందేనా అంటే ఎస్. మీ అమ్మాయికి 15 సంవత్సరాలు వచ్చినా లేదా మ్యారేజ్ కోసం కాకపోయినా తను 10th స్టాండర్డ్ పాస్ అయిపోయింది అంటే మీరు ఈ స్కీమ్లో పెట్టిన పెట్టుబడిలో 50% 50% వరకు మీరు విత్డ్రా చేయొచ్చు. కానీ మీరు ఖచ్చితంగా దీనికోసం 15 ఏళ్ళ కంటే ముందు మాత్రం విత్డ్రా చేయలేరు, వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు ఈ స్కీమ్ యొక్క మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్కీమ్ అకౌంట్ని ఇండియాలో ఎక్కడైనా ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ నుంచి మార్చుకోవడానికి సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్యామిలీని తీసుకుని చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు. సో చెన్నై పోస్ట్ ఆఫీస్లో మీకున్న సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని మీరు హైదరాబాద్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ సుకన్య సమృద్ధి యోజనలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది సావరెన్ గ్యారంటీ కలిగి ఉన్న స్కీమ్. అంటే బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఫెయిల్ అయినా కూడా మీ డిపాజిట్స్, మీ అమ్మాయి ఫైనాన్షియల్ ఫ్యూచర్ రెండూ భద్రంగానే ఉంటాయి. నెక్స్ట్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో ఇంట్రెస్ట్ కాంపౌండ్ చేయబడుతుంది. అంటే మీకు వచ్చే రాబడి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంత వస్తుంది? ప్రస్తుతం మీ అకౌంట్లో పెట్టిన పెట్టుబడులపై 8% per annum ఇంట్రెస్ట్ వస్తారు. గతంలో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.6% ఉండింది. ఈ స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ని ప్రతి క్వార్టర్ అంటే ప్రతి 3 నెలలకి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ఏప్రిల్ 23 to జూన్ 23 క్వార్టర్కి గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. దీనికన్నా ముందు క్వార్టర్ జాన్ 23 to మార్చ్ 23 క్వార్టర్కి గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.6%. ఇప్పుడు ఈ స్కీమ్ పై ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం మాత్రం గ్రో క్యాలిక్యులేటర్ వాడి చేద్దాం. సో ఇప్పుడు మనము గ్రో SSY క్యాలిక్యులేటర్ వాడి ఈ సుకన్య సమృద్ధి యోజనలో మీరు ఎంత పెట్టుబడి పెడితే, ఎన్నేళ్ళకి పడితే అది ఎలా పెరుగుతుందో చూద్దాం. సో లెట్ us say సింపుల్ బేసిక్, మీరు మీ అమ్మాయి ఒక 1 year ఓల్డ్ అంటే సంవత్సరం పాప ఉన్నప్పుడు ఈ పెట్టుబడిలో డబ్బులు పెట్టడం స్టార్ట్ చేశారు సుకన్య సమృద్ధి యోజనలో. అండ్ మనం 2023లో ఉన్నాం కాబట్టి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై అవుతుంది. సో ఇలా సంవత్సరానికి 10,000 చొప్పున 21 years పెట్టుకుంటా పోతే 21 సంవత్సరాలు అయ్యేసరికి మీకు 4,48,000 వస్తుంది. అదే లెట్ us say మీరు మీ పెట్టుబడిని పెంచాలనుకుంటున్నారు. సో 10,000 కాదు, మీరు ఒక 50,000 పెట్టాలనుకుంటున్నారు. సో లెట్ us take a number which is close to 50,000. 50,000కి దగ్గరగా ఉన్న నెంబర్ తీసుకుని 21 years తర్వాత నాకు ఎంత వస్తుందో చూస్తే 22 లక్షలు వస్తుంది. అదే మీరు 50,000 కూడా కాదు, మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే 1,50,000 ఉందో అది మొత్తం నేను పెట్టాలనుకుంటున్నారు. అలా పెట్టాలనుకుంటే 67 lakhs, ఈ 67 లక్షలు వస్తుంది 21 సంవత్సరాల తర్వాత. ఇలా మీరు గ్రో క్యాలిక్యులేటర్ వాడి మీ సుకన్య సమృద్ధి యోజన లో ఎంత పెట్టుబడి పెట్టాలో అన్నది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో మీకు ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, ఎలా కాంపౌండ్ అవుతుంది అన్నది మనం అర్థం చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ స్కీమ్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. బేసికలీ ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి మీరు పోస్ట్ ఆఫీస్కి కానీ లేదా పార్టిసిపేటింగ్ పబ్లిక్ బ్యాంక్స్కి వెళ్ళి అప్లై చేయొచ్చు. అంటే ఈ స్కీమ్ని ఆఫర్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని బ్యాంక్స్ని మాత్రమే అలౌ చేసింది, మీరు వాటికి వెళ్ళాల్సిందే. ప్రస్తుతానికి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ని ఓపెన్ చేయడానికి ఆన్లైన్ ప్రాసెస్ లేదు. అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీరు ఖచ్చితంగా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే. అకౌంట్ని ఓపెన్ చేయడానికి మీరు రకరకాల ప్రొసీజర్స్ ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ మీ బ్యాంక్ లేదా దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. తర్వాత పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ నుంచి అప్లికేషన్ ఫామ్ SSA-1ని ఫిల్ చేయాలి. మీరు RBI వెబ్సైట్ చూసినా, ఇండియన్ పోస్ట్ వెబ్సైట్ చూసినా లేదా పార్టిసిపేటింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క వెబ్సైట్స్ చూసినా కూడా ఈ ఫామ్ అక్కడ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ముందుగానే ఈ ఫామ్ని మీ ఇంట్లో డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి బ్యాంక్కి తీసుకురావచ్చు. డిస్క్రిప్షన్, ఆ సైట్స్ ఎక్కడ ఉంటాయి, వాటి మీద ఈ ఫామ్స్ ఎక్కడ ఉంటాయి అనేది కింద డిస్క్రిప్షన్ లింక్లో మేము చెప్పాను. ఇప్పుడు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు కొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అంటే మీ అమ్మాయి యొక్క బర్త్ సర్టిఫికేట్, మీరు యాజ్ పేరెంట్స్ మీ ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, మీ అడ్రస్ ప్రూఫ్ సచ్ as గ్యాస్ బిల్, లైసెన్స్,
టెలిఫోన్ బిల్. ఇప్పుడు మీరు మీ మొదటి డిపాజిట్ పే చేయాలి. ఇది క్యాష్ ద్వారా పే చేయొచ్చు, లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ఇష్యూ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీరు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి బ్యాంక్కి కొన్ని రోజులు పడుతుంది. ఇలా వెళ్ళి అలా ఓపెన్ చేయలేం. ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్ వెరిఫికేషన్ తర్వాత మీ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ మీకు ఒక పాస్బుక్ ఇస్తుంది. సో ఇప్పుడు ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో మీరు ఆన్లైన్లో డబ్బులు కట్టాలనుకుంటే అసలు అది పాసిబుల్. స్కీమ్లో ఫస్ట్ టైం రిజిస్టర్ అవ్వడానికి ఆన్లైన్ ప్రాసెస్ లేదని మాట్లాడుకున్నాము. ఖచ్చితంగా ఫస్ట్ టైం పోస్ట్ ఆఫీస్కి కానీ బ్యాంక్కి కానీ వెళ్ళాలి. కానీ ఒకసారి రిజిస్టర్ అయ్యాక మీకు మీ SSY పాస్బుక్ వచ్చేసాక మీరు నెల నెలా పెట్టాల్సిన పెట్టుబడులు, డిపాజిట్ చేయాల్సిన డబ్బులు ఖచ్చితంగా ఆన్లైన్లో చేయొచ్చు. ఈ పేమెంట్స్ ఆన్లైన్లో చాలా సులువైపోతాయి. అందుకే మనకి ప్రతిసారి బ్యాంక్కి వెళ్ళాల్సిన పని ఉండదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇండియన్ పోస్ట్ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాని పేరే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఈ IPPB యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని తర్వాత మీ పేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ యాప్ యొక్క లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నాం. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని ఈ IPPB అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. అది పూర్తయిన తర్వాత మీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ప్రోడక్ట్ సెక్షన్కి నావిగేట్ చేయండి. మీ SSY పాస్బుక్లో ఇచ్చినట్లు మీరు SSY అకౌంట్ యొక్క అకౌంట్ నెంబర్ని అండ్ మీ IPPB యాప్లోకి సైన్ ఇన్ చేస్తున్నప్పుడు క్రియేట్ చేసిన DOP యొక్క కస్టమర్ ఐడిని ఎంటర్ చేసి ఇప్పుడు మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని, పీరియడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది పూర్తయిన తర్వాత ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని IPPB నుండి మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. మీరు దానికోసం వెయిట్ చేయాల్సింది. మీరు కన్ఫర్మేషన్ వచ్చాక మీ పేమెంట్ షెడ్యూల్, మీరు ఎప్పుడెప్పుడు ఎంత మొత్తాన్ని ఇందులో పెట్టుబడి పెడుతున్నారు అన్న స్టేట్మెంట్ షెడ్యూల్ కూడా మీకు అందిస్తారు. ఇలా మీరు ఈ స్కీమ్లో ద్వారా మీ ఆడపిల్లల ఫ్యూచర్పై ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఇప్పుడు ఈ స్కీమ్లో ఉన్న ఇంకొన్ని అడ్వాంటేజెస్ చూద్దాం. అందులో నెంబర్ 1 ట్యాక్స్ బెనిఫిట్. ఈ స్కీమ్ యొక్క మరొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే EEE ఎగ్జెంప్ట్ అంటే ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ మొత్తం పెట్టుబడి దానిపై మీకు ఇచ్చిన వడ్డీతో పాటు స్కీమ్ మెచ్యూర్ అయ్యాక మీకు వచ్చే మొత్తం ఈ 3 కూడా ట్యాక్స్ ఫ్రీ అనమాట. ఎటువంటి ట్యాక్సులు కట్టక్కర్లేదు. అంతేకాకుండా మీరు చేసిన పెట్టుబడిపై ట్యాక్స్ రిడక్షన్ కూడా ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అసలు అమౌంట్కి 1.5 lakhs పర్ యానం వరకు మీకు ఎగ్జెంప్షన్ వస్తుంది. కాబట్టి మీరు స్కీమ్లో లెటర్స్ ఒక 50,000 పెట్టుబడి పెట్టారంటే ఈ అమౌంట్పై మీరు యాజ్ అ పేరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రిడక్షన్ తీసుకోవచ్చు. అంత మొత్తంపై మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు 2 అమ్మాయిలు ఉన్నారని అడిగితే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? చెరొక అమ్మాయికి ఇందాక మాట్లాడుకున్నట్టు 1.5 lakh మొత్తం కలిపి 3 lakhs రిడక్షన్ వస్తుందా అంటే ద ఆన్సర్ ఇస్ నో. మీకు 2 ఆడపిల్లలు ఉండి వాళ్ళిద్దరికీ మీరు ఈ స్కీమ్లో అకౌంట్ తీసుకుని వాళ్ళిద్దరి పేరు మీద మీరు పెట్టుబడులు చేసినప్పటికీ అది 1.5 lakh కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ మీకు 3 లక్షల డిడక్షన్ రాదు. ఇద్దరికి కలిపి మ్యాక్సిమం 1.5 lakhs డిడక్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్ ఉంది, నాకు స్టాక్స్లో పెట్టుబడి పెట్టే ఆప్షన్ ఉంది, PPF లాంటి ఆప్షన్స్ ఉండగా పని కట్టుకుని నేను ఈ సుకన్య సమృద్ధి యోజనలో మాత్రమే ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని. సో ఇప్పుడు ఈ స్కీమ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ని మనకి తెలిసిన ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అదే PPFతో కంపేర్ చేసి రెండింటి మధ్యలో రిటర్న్స్ అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మీరు వెల్త్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ కనిపించేది PPF, సెకండ్ SSY. ఈ 2 కూడా చాలా మంచి స్కీమ్స్. అయితే PPF ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, కానీ SSY కేవలం మీ ఆడపిల్లల కోసం మాత్రమే మీరు పెట్టుబడి వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి పెట్టుబడే ఫైనాన్షియల్ ఆప్షన్ అనమాట. అంతేకాకుండా 2 ఆప్షన్స్కి కూడాను ఈ ఎగ్జెంప్ట్ స్టేటస్ అయితే కలిగి ఉంది. అంటే మీరు 2 ఆప్షన్స్లోనూ ట్యాక్సెస్ పే చేయవలసిన అవసరం లేదు. 2 ఆప్షన్స్ కింద డిపాజిట్ చేయబడిన అమౌంట్ 1.5 lakh వరకు మీకు ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది. కానీ ప్రస్తుతానికి SSYలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఉంది, 8%. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. PPFలో మాత్రం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.10% మాత్రమే. మరొక డిఫరెన్స్ ఏంటంటే PPFలో మీరు 5 years తర్వాత కూడా మనీ విత్డ్రా చేసుకోవచ్చు, కానీ ఈ సుకన్య సమృద్ధి యోజనలో మీకు ఆప్షన్ లేదు. అమ్మాయికి 18 years వచ్చే వరకు లేదా అమ్మాయి 10th standard పాస్ అయ్యే వరకు మీరు డబ్బులు టచ్ చేయడానికి లేదు. పైగా PPFలో మీరు PPF అకౌంట్కి అగేన్స్ట్గా లోన్ తీసుకోవచ్చు. SSYలో మీకు ఆప్షన్ ఉండదు. ఫైనల్గా 2 ఆప్షన్స్ వాటి ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఖచ్చితంగా కలిగి ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడుతున్నారు, మీ మోటివ్ ఏంటి, మీరు ఆబ్జెక్టివ్ ఏంటి, ఏ ఉద్దేశంతో పెడుతున్నారు అన్న దాన్ని బట్టి మీరు ఎందులో పెడతారు అన్నది డిసైడ్ అవుతుంది.
మీ అమ్మాయిల ఫ్యూచర్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళని ఫైనాన్షియలీ సెక్యూర్ చేయాలి అన్న ఉద్దేశంతో మీరు ఏదైనా పెట్టుబడి ఆప్షన్స్ వెతుకుతున్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన ఆప్షన్ మీరు ఎంచుకోండి. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చే రెగ్యులేట్ చేయబడింది, సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు పొందుతున్న ఆప్షన్స్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న స్కీమ్స్ కాబట్టి రెండిట్లోనూ రిస్క్ ఎలిమెంట్ అయితే లీస్ట్, చాలా తక్కువ మీ పెట్టుబడి ఎక్కడికి పోదు. సో ఫైనల్లీ సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది మన ఆడపిల్లల ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి ఒక తెలివైన ఆప్షన్, గవర్నమెంట్ ఇచ్చిన ఒక స్కీమ్. ఈ స్కీమ్ సావరెన్ గ్యారంటీ కలిగి ఉంది, ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఉంది. అండ్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మీరు మీ కాంట్రిబ్యూషన్స్ పై కంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కూడా పొందుతారు. తద్వారా ఇన్ఫ్లేషన్ ప్రెషర్ని తట్టుకొని మీ అమ్మాయిల ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ని ఫైనాన్షియల్గా సెక్యూర్ చేసే ఆపర్చునిటీ మీకు ఈ స్కీమ్ అందిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి స్కీమ్స్ కోసం వెతుకుతున్న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ కోసం గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.